ఇక్కడ అధికార పక్షపు ఆలోచన ఏంటంటే, తాము చేసే వాదన మాత్రమే జనంలోకి వెళ్ళాలా? చర్చించినప్పుడు రెండో వాదన బిగినైతే, ఈ తర్కం ప్రజలు తర్కించుకోవడం బిగిన్ తమకు ప్రమాదం అని భావిస్తోంది. అందుకనినే వాళ్ళ చేతిలో ఉన్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఈ ప్లాట్‌ఫారాల ద్వారా పదే పదే ఒక అబద్ధాన్ని నొక్కి చెప్తది, ఒత్తి చెప్తది. ఆ పాయింట్‌ని డిఫెండ్ చేసుకునే పనిలో విపక్షం ఉండిపోవాలి. ఎదురుదాడి చేస్తుంది అదే మండల్లో గనక చర్చిస్తే అనేటటువంటి ధోరణి ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా కనబడుతోందనమాట. ఎందుకు ఇంత భయపడుతోంది అంటే, ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను జగన్ ఇది చేయిస్తాడని నేను అన్నాను. ఆ తప్పుని ఒప్పుకుంటే సరిపోయేది, పాలక మండలి ఇది కదా అన్నటువంటిది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? జగనే ఒక క్రైస్తవుడు కాబట్టి, తనకు అన్యమత అంటే విశ్వాసం ఉండదు కాబట్టి అతను ఈ పని చేస్తున్నాడు. అతనేంటి, పవన్ కొంత బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా మాట్లాడితే, ఈయన డిస్ట్రక్టివ్ ప్యూర్లీ అది హిందుత్వవాదులు కూడా ఇట్లాంటి తప్పుడుగా ప్రచారం చేయరు. ఈయన హిందుత్వాన్ని తను పొలిటికల్ మోటివేషన్గా మాట్లాడుకుంటున్నారు ఆయన బేసిక్గా.